నంద్యాల నియోజకవర్గంలో కూడా 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి మంత్రి హోదాల్లో ఉండి డిప్యూటీ స్పీకర్గా చేసి కౌన్సిల్ చైర్మన్గా చేసి అన్ని రకాలుగా ఒక రాజకీయ నాయకుడు ఎన్ని పదవులు పొందాలో అన్ని పదవులు కూడా పొంది కూడా నంద్యాలకి ఏం చేశాము అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఇక్కడి తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ఇక్కడ కూడా 3 కండువాలు వేసుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి అయితే అన్నారు. ఈరోజు తెలుగుదేశం నాయకులకి ధైర్యంగా ఉంటే ఏదైనా సరే ఓపెన్గా చేయాలి, ఓపెన్గా బయటకు వచ్చి చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. ఈరోజు వాళ్ళు అది చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసిన తప్పిదాలని ప్రశ్నిస్తున్నారు కాబట్టి గతంలో ఏదైతే మద్దతు వాళ్ళు అంటే సిఏఏకి ఎగెన్స్ట్గా వాళ్ళు ర్యాలీలు చేసినారో ధర్నాలు చేసినారో ఈరోజు దాని గురించి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పుకోగలుగుతున్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మరి మేము సూటిగా ఒకటే అడుగుతున్నాం. మీరేమో 40 సంవత్సరాల ఇండస్ట్రీ 15 సంవత్సరాల పాటు వివిధ రాజకీయ హోదాల్లో ఉన్నారు. మరి ఏం చేశారు నంద్యాలకి? ఇక్కడే పుట్టామని చెప్పుకుంటున్న మీరు ఈ నంద్యాల గడ్డకి ఏం చేసినారని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. ఎంతసేపు ఉన్నా సరే నా అంత ఎవరూ చేయలేదని చెప్తారే తప్పితే ఏం చేశారో మాత్రం చెప్పడం లేదు. కానీ ఈ 3 సంవత్సరాల పాటు ఏదైతే కరోనా కాలాన్ని తీసేస్తే ఈ 3 సంవత్సరాల పాటు మేము ఎంత అభివృద్ధి చేశామో ఎంత సంక్షేమం అందజేశామో ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి మరీ చెప్పగలుగుతున్నామో. మరి ఇచ్చిన దాని గురించి ఆలోచిస్తారా లేకపోతే ఇస్తాము అని చెప్పేసి మాట చెప్పే వాళ్ళని నమ్ముతారా అని చెప్పేసి ప్రజలు కూడా నిర్ణయించాల్సిన సమయం ఇది. 100% రాబోయే రోజుల్లో జూన్ 4th నాడు వెలువడే రిజల్ట్స్లో మన ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. నంద్యాలలో కూడా శిల్పా కుటుంబం 4వసారి జెండా ఎగిరేయబోతుంది. నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలవబోతుంది. అలాగే మన ఎంపీ గారిని కూడా బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి